నువ్వు చేసిందేం బాగలేదు. నేనేం చేశాను? నీ టార్చర్ తట్టుకోలేక ఉరి వేసుకుంటుంటే నువ్వేం మాట్లాడినావు గుర్తుందా? ఏం తప్పుగా మాట్లాడినాను? ఎందుకు వేసుకుంటారండి అని అంటారా? మీ ఇష్టము, మీరు వేసుకున్నారు, నేను ఎందుకు అంటాను? ఆ కర్మనే. పైగా చచ్చిపోయినాక స్వర్గానికి పోతే రంభా ఊర్వశి మేనకలకు రాఖీ కట్టమని చెప్తావా? అందుకే కావాలని చెప్పినాను. మళ్ళీ అక్కడ పోతే వాళ్ళతో, అందుకే వాళ్ళకి రాఖీ కట్టమన్నాను. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? నేను చేశానే. పరాయి ఆడవాళ్ళందరినీ చెల్లి అని పిలవమన్నాను కదా. అలాగే పిలుస్తున్నాను కదా. మరి పక్కింటి ఆమెను ఎందుకు మరదలా మరదలా అని పిలుస్తున్నారు? మరి పరాయి ఆడవాళ్ళందరూ నీకు చెల్లెండ్లు అయితే నాకు మద్దల్లే కదా అయ్యేది. నా చెల్లెండ్లు కాదు అనుకోమంది, మీ చెల్లెండ్లని అనుకోమనింది నేను. అంకుల్ ఏంటమ్మా? గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంకుల్. స్వీట్లు తెచ్చాను, మీరు తింటారేమో అని. అవునా? మా ఊరు కునుకుడికి చెప్పమ్మా జాబ్ ఎలా తెచ్చుకోవాలని. తమ్ముడు ఏదైనా సరే గట్టిగా ట్రై చేయాలి. పరిగెట్టి పాలు తాగడం కన్నా నుంచొని నీళ్ళు తాగాలి. అప్పుడే నీ లైఫ్ లో చేంజ్ కనబడుద్ది. ఆ రెండూ కాకుండా కూర్చొని మందు తాగితే ఈజీగా ఉంటారు కదా అన్నా.